హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పూర్ణం గుడాలు చేసుకుంటున్నాం. మా కిచెన్కి కొత్త గెస్ట్ వచ్చింది. ఈరోజు ఆ అక్కతో నేను పూర్ణం గుడాలు చేపిస్తున్నాను వరలక్ష్మి వ్రతం సందర్భంగా. హాయ్ అండి. పూర్ణం కుడాలకు కావలసిన పదార్థములు: 1 కప్పు కందిపప్పు, 1 కప్పు బెల్లము, 1 కప్పు గోధుమ పిండి. కందిపప్పు శనగపప్పు ఏదైనా 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ పప్పు ఉడికిచ్చేసుకొని అది తీసేసి నీరంతా ఉంచేసి 1 గ్లాస్ బెల్లం వేసి బాగా కొంచెం ఉడికిచ్చేసి, బెల్లం వాసన లేకుండా ఉడుకుతుందన్నమాట. బాగా ఉడికితే బెల్లం పచ్చి వాసన ఉండదు. మళ్ళీ యాలక బుడ్డలే దంచేసుకొని దాన్ని మళ్ళీ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని పూర్ణం తయారు చేసుకోవాలి. గోధుమ పిండి కొంచెం చిటికెడు ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి గోధుమ పిండి గట్టిగా తడిపి పెట్టుకొని పిసికి పెట్టుకోవాలి. చిన్నగా ఆకుల్లాగా తిక్కి దాంట్లో పప్పు పూర్ణమ పెట్టి దాన్ని ఫోల్డ్ చేసి నీట్గా నూనెలో వేసినప్పుడు ఊడిపోకుండా గట్టిగా ఒత్తి పూర్ణాలతో కుడుములు మా రాయలసీమ స్పెషల్. మరి కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా ఇలాగే చేస్తారండి. అన్నీ కుడుములు చేసి పెట్టుకొని అన్నీ గట్టిగా కొంచెం ఇట్లా ఆకు మడిచి ఒత్తేసుకున్నామంటే డిజైన్ లాగా వస్తుంది. నూనెలో వేసినా అది ఊడిపోదు. అన్నీ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన బాండ్లీ పెట్టి బాండ్లీలో నూనె పోసి, నూనె ఎక్కువ పోయకమాకండి, అవి ఊడిపోతే నూనె అంతా గలీజ్ అయిపోతుంది. కొంచెం తక్కువ నూనె పోసుకొని 4 వేసి కాల్చుకోండి. బాగా ఎర్రగా వేగాక తీసి టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ పీల్చేసుకోండి. అంతేనండి. పండగ స్పెషల్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ చేసాము ఈరోజు. మేము దేవుడికి నైవేద్యం పెట్టి మా బంధువులకు పెట్టాము. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి.